అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. నా కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు అండి. రేపటి నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొదటి ప్రసాదం అండి కట్టు పొంగలి. ఈ కట్టు పొంగల్ని ఎలా రెడీ చేసుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుట్లో ఒక కప్పు సాయి పెసరపప్పు వేసుకోవాలి. మంట సిమ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ పప్పుని నిదానంగా వేయించుకోవాలి. మంచి కమ్మదనం అండి ఈ పప్పు వేయించుకోవటం వల్ల. కట్టి పొంగలకి మంచి రుచి కూడా వస్తుంది వేయించుకోవటం వల్ల. పచ్చిపప్పు వేసామంటే పచ్చి వాసన వస్తుంది, అసలు బాగోదు. కొంచెం కలర్ మారే వరకు నిదానంగా వేయించుకోవాలి. కమ్మట వాసన వస్తుందండి మనకి వేగితేని. అలా వేగే వరకు మంట సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. చూడండి కలర్ కొంచెం మారింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి. మీకు రేషన్ బియ్యం ఉంటే తీసుకోండి. నా దగ్గర సోనా మైసూరే ఉన్నది. దీనికన్నా రేషన్ బియ్యమే బాగుంటాయి. ఈ కప్పుతో వేసుకున్నాను. రేషన్ బియ్యం అయితే జిగురు వస్తుందండి. సోనా మైసూర్ అయితే ఆరిపోతే విడిపోతుంది. అందుకని చూడండి మనం వేయించుకున్నాం కదా పెసరపప్పు. కప్పు బియ్యానికి కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి తెచ్చుకున్న పప్పు బియ్యం అండి ఇవి. ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. ఒక గంట సేపు టైం ఉంటే గంట సేపు, లేకపోతే ఒక అరగంట సేపు అయినా మూత పెట్టేసుకుని నానబెట్టుకోవాలి. నానటం వల్ల బాగుంటుందండి మనకి కట్టు పొంగలే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని ఈ కప్పుతోటే 6 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. కప్పుకి 3 కప్పులు చొప్పుని 2 కప్పులు వేసుకున్నాం కదండి. బియ్యం 1 కప్పు, పప్పు 1 కప్పుని ఈ 2 కప్పులకి 6 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. మర్చిపోవద్దు, ఎక్కువ వేసుకోవాలండి. మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టుకోండి. నేనైతే మామూలుగానే ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకున్నాం కదా. ఈ నీళ్ళకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసేసుకున్న తర్వాత పప్పు బియ్యం మనం నానబెట్టుకున్నాం కదా. ఈ పప్పు బియ్యం వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అమ్మవారికి పెట్టే నైవేద్యం కదండి. ఈ పొంగల్లో పసుపు వేసుకోవాలి. మన ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి పసుపు వేయటం. కలిపేసుకుని మూత పెట్టేసుకుని మంటని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఒక పావు గంట అయిందండి. ఉడికిందో లేదో చూద్దాం. చూసారా సగం నీళ్ళు అయిపోయి ఒక 50% ఉడికిపోయిందండి. ఈసారి నీళ్ళు తగ్గిపోయాయి కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని మంటనే మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు మగ్గించుకోవాలి. చిన్న మంట మీద బాగా మగ్గి మెత్తగా రెడీ అవుతుందండి. పావు గంట అయింది. ఉడికిందో లేదో చూద్దాం. చూసారా కట్టు పొంగలి రెడీ అవుతుందండి. ఇలా పలచగానే ఉండాలి. ఎంత మెత్తగా రెడీ అయిందో చూసారా. గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నప్పుడే అండి ఇంత మెత్తగా రెడీ అవుతుంది. ఎక్కడైనా మెతుకులాగా కనిపించిందంటే గరిటతోటి నలిపేసుకోండి. ఇలా నలుపుకున్నామంటే అంతా మెత్తగా రెడీ అయిపోతుంది. మనకి ఇలాగే ఉండాలండి కట్టు పొంగలే. చూసారా ఎంత లూజుగా ఉందో. మీకేమైనా కొంచెం గట్టిగా ఉంటే వేడి వేడి నీళ్ళు కలుపుకోండి. మళ్ళీ ఒక మూకుడు పెట్టుకోవాలి. పోపుకండి ఇందులో నెయ్యి వేసుకోవాలి. కట్టు పొంగలి నెయ్యి ఎంత వేసుకున్నా బాగుంటుందండి. ఎంత వేసుకోవాలన్నా లిమిట్ ఉండదు. నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను. నెయ్యితోటే చేస్తున్నాను. అమ్మవారికి పెట్టే నైవేద్యం కదా. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు వేసుకోవాలి. మీకు మిరియాల్లో ఇష్టం లేకపోతే పొడి చేసుకుని వేసుకోండి. ఎలా వేసుకున్నా మిరియాలు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులోనే
2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కారం అది వేయం కదండి, ఇయ్యే కారం మనకే. లాస్ట్లో జీడిపప్పు వేసుకోవాలి. ముందుగానే వేసారంటే మాడిపోతుంది కదా, అందుకని. ఒక 3 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కట్టు పొంగల్కి రుచినిచ్చేది ఈ పోపేనండి. ఈ పోపు ఎంత బాగా వేగితే మనకి అంత కమ్మగా ఉంటుంది కట్టు పొంగలే. చూడండి, పోపు కూడా వేగిపోయింది, దగ్గర పడిపోయింది కదా. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొదటి రోజు పెట్టే ప్రసాదం కట్టు పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ వేయించుకున్న పోపుని వేడివేడిగానే ఈ కట్టు పొంగల్లో వేసేసుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో? వేడి వేడి నెయ్యి, పప్పు బియ్యంలో వేడి వేడి నెయ్యితో పోపు వేపుకుంటే ఎంత రుచిగా ఉంటుందండి. ఈ కట్టు పొంగల్కి కొత్త రుచి వస్తుందండి మిరియాలు వేయటం వల్ల. చూడడానికే ఎంత బాగుందో. దేవీ నవరాత్రిలో అమ్మవారికి మొదటి ప్రసాదం అండి ఇది. చూడండి, బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత పలచగా ఉందో. మీకు కానీ గట్టిపడితే వేడి నీళ్ళు కలుపుకోండి. గ్లాస్కి 3 గ్లాసులు వేసుకుంటే ఇలాగే వస్తుంది. తప్పకుండా మీరు ఈ దేవీ నవరాత్రిలో అమ్మవారికి ఈ నైవేద్యం ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.